అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఏవైతే మార్పులు ఉన్నాయో ఈ మార్పుల మూలంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భాగ్యస్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు వీళ్ళకి ప్రజెంట్ ఉన్న కండిషన్లో. అండ్ 12వ స్థానంలో రవి నీచ. అయితే ఉట్టి నీచబడ్డం వేరు, నీచభంగ రాజయోగం కలగడం వేరు. ఇక్కడ రవికుజులు ఇద్దరు కూడా నీచభంగ రాజయోగంలో ఉన్నారు. ప్లస్ వృశ్చికం వారికి సహజంగానే 4వ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వక్రించి ఉన్నాడు కాబట్టి శని ప్రభావం తక్కువ ఉంది. నవంబర్ 16వ తేదీ నుంచి స్ట్రైట్ అవుతాడు, అప్పుడు నడుస్తుంటుంది అర్ధాష్టమ శని. దీనివల్ల కలిగే ఫలితాలు కానీ ఇవన్నీ ఏమిటి అంటే, ఒకటి నీచభంగ రాజయోగం వల్ల కలిగే మంచి ఫలితాలు ఏమిటి అంటే, లాంగ్ జర్నీస్ వల్ల కలిసి రావడం. అంటే లాంగ్ జర్నీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఆ పని వల్ల కలిసే వస్తుంది. అదేవిధంగా తండ్రి గురువులతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి దాని తర్వాత వాళ్ళ ద్వారానే కలిసి రావడం జరుగుతుంది. 12వ స్థానంలో రవి ఉన్నందుకు, అతను దశమాధిపతి అయినందుకు బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దాము, వ్యాపారం చేద్దాము అనుకునేటువంటి వారికి కలిసి వస్తుంది. అయితే ఇక్కడ వ్యాపారం అనే పాయింట్ తీసుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వ్యాపార యోగాలు ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ఏ వ్యాపారం కలిసి వస్తుంది, వాళ్ళ చార్ట్లో అసలు వ్యాపార యోగం ఉందా లేదా అని చూసుకొని పర్సనల్ చార్ట్ యాక్సెప్ట్ చేస్తేనే మీరు వ్యాపారంలోకి వెళ్ళాలి. గోచారంలో వ్యాపార యోగాలు వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయదా, ఆ కొద్ది కాలమే మీకు ఉంటుంది. దాని తర్వాత ఈ గోచారంలో గ్రహం మారిపోగానే వ్యాపారం డౌన్ అయిపోతుంది. కొంతమందికి అందుకే చూడండి, పెట్టగానే బలి నడిచింది సరే ఈ నెల రోజులు అంటారు, తర్వాత చూస్తే మొత్తం డౌన్ ఉంటుంది. ఆ నెల రోజులు ఎలా నడిచిందంటే ఆ నెల రోజులు ఆ గ్రహం అక్కడికి వచ్చింది అంతే. కాబట్టి అవి ముఖ్యంగా చూసుకోవాలి. అండ్ అలాగే కాస్త పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం శని సంచారం గురించి కనుక మాట్లాడుకుంటే, సర్వసాధారణంగా ఏంటంటే అర్ధాష్టమి శని నడిచేటప్పుడు ఒకటే ఏంటంటే వాహనాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా తెలియని నిందలు పడుతూ ఉంటారు అర్ధాష్టమి శని నడిచేటప్పుడు. అందుకని నేను ఏం చెప్తానంటే, కాస్త అర్ధాష్టమి శని నడిచేటప్పుడు అంటే రాశి నుంచి లగ్నం నుంచి 4వ స్థానం కదా, 4 గంటనే గృహాలు వాహనాల స్థానం. ఈ వాహన స్థానంలో గృహస్థానంలో శని ఉన్నప్పుడు మీరు తప్పనిసరి మీరు కట్టుకోవాలి అనుకుంటే ఆ ఇంట్లో అయిపోయిన తర్వాత చండీ పారాయణం కానీ వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయిపోయి ఉంటుంది. సర్వసాధారణంగా కూడా ఏంటంటే వీళ్ళకి లగ్నం నుంచి చతుర్థంలో శని ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు చదువుల విషయంలో కూడా, ఎవరైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ పిల్లలు ఉంటారు కదా, చదువుల విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. సింగిల్గా ఉంటేనే ఆ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు కుజుడు దృష్టి కూడా ఉంది దాని మీద. అందుకని ఏంటి, చిన్నపిల్లలు సర్వసాధారణంగా స్కూల్కి వెళ్ళాలని చెప్పి పేచీ పెట్టడం కానివ్వండి, స్కూల్కి వెళ్ళినా కాలేజీ వెళ్ళినా కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానివ్వండి. అదేవిధంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ మధ్యలో ఏదో కారణాల వల్ల కొంత ఆగుతుండడం, వర్కర్స్ రాకపోవడమో లేకపోతే ఫండ్స్ రాకపోవడం వల్ల ఏదో ఒకటి కొంత ఆగుతూ ఉంటుంది ఈ శని కుజుల వల్ల. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఎవరైనా నిర్మాణం ప్రారంభించి ఆగింది అని అనుకుంటే అక్కడికి వెళ్ళి కాస్త ఏదైనా శాంతికి సంబంధించిన పూజ చేసుకోవడము, కొబ్బరికాయ కొట్టడము, కాస్త నిమ్మకాయలు కట్ చేసి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కోసారి చూడండి, మంచి భారీ బిల్డింగ్ కడుతున్నాము, దిష్టి కూడా పడుతూ ఉంటుంది ఒక్కోసారి. సో అందుకని అటువంటివి చేస్తూ ఉండాలి. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అని నామస్మరణ చేసుకోవాలి రోజు 40 నిమిషాలు. మరి దీనికి కూడా ఏదైనా గృహ సంబంధించిన వాటికి ఏదైనా మంత్రం ఉందా అంటే మణిద్వీప వర్ణన చేసుకోవడము, లేదా సింగిల్ మంత్రం నామం ఏమిటి అంటే ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః అని నామం చేసుకుంటే కూడా సరిపోతుంది. గోవులకు కాస్త క్యారెట్లు, బెల్లము, గ్రాసము, గోధుమ రవ్వ తినిపించడం చేస్తూ ఉండండి, అన్ని విధాలుగా బాగుంటుంది. గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాశులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు, గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది, ఒకటి అయిపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి, ఒకటి కంప్లీట్ అవ్వక ముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోళ్ళు ఎవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని దాని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం
అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. అవును. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, ఆ, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క కృతనామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే కొంతమందికి రాసులు నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల, పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఆ రకంగా నీచభంగ రాజయోగం ఇస్తుంది. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఈజీగా కలిసి రావడం కొన్ని ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజైపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొంచెం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా గొడవలు అనేవి మొదలవుతాయి, ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలు, పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య, ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళకు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.